హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పుడు తినేలా కాకుండా కోడిగుడ్డు ఆవకాయ కాంబినేషన్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తినడానికైతే చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఇక్కడ నేను ఉడికించిన గుడ్లని 4 తీసుకున్నానండి. వీటికి ఇలా ఘాట్లు పెట్టుకుని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెవ్వల్ని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెవ్వల్ని ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను, అంటే ఒక 10-15 రేకల వరకు తీసుకున్నాను. లేదు అనుకుంటే మీరు దంచుకునైనా వేసుకోవచ్చు. ఇవి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఉడికించిన గుడ్లని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఈ గుడ్లని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గుడ్లతో పాటు వెల్లుల్లిని కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుని గుడ్లకు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్లోకి కొద్దిగా ఆవకాయ గ్రేవీని వేస్తున్నానండి. అంటే మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి ఈ ఆవకాయ గ్రేవీని అనేది వేసుకోవాలి. అంటే ముక్కలు రాకుండా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసిన ఆవకాయ ఎగ్స్ బాగా కలిసేటట్టు గరిటె పెట్టకుండా ఇలా గిన్నెతోనే ఇలా కదుపుకోండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్ను, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ ఆవకాయ కలుపుకున్నాం కదండి. ఎగ్స్ని సెపరేట్ చేసేసి మిగిలిన ఆవకాయ గ్రేవీని ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసేసుకుని ఒకసారి బాగా కలపండి. ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. జస్ట్ అలా వేసుకుని కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా ఉడికించిన రైస్ని అయితే తీసుకున్నానండి. ఒకసారి రైస్ మొత్తం కూడా బాగా కలిపేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకుని చివరిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది సర్వ్ చేసుకునేటప్పుడు ఇందులోకి బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుందండి. అందులోకి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే మన నోటికి తినడానికి చాలా బాగుంటుంది. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.